నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చి 2.5 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఒక దొంగోడు. ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్కి ఫోన్ పంపించాడు. మీకు ఈ ఫోన్ లాటరీలో వచ్చిందని నమ్మించాడు. సదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెనక ముందు చూసుకోకుండా ఫోన్ వచ్చింది కదా అని తీసేసుకున్నాడు. అసలు విషయం తర్వాత తెలిసింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అతని ఖాతాలో 2.3 కోట్ల రూపాయలు కొట్టేశాడని. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ ఫోన్ చేసి మీరు కొత్తల్లో కొనుక్కున్నారు అని చెప్పేసి నమ్మబలికాడు. ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి డబ్బులు కొట్టేశాడు. దీనివల్ల మనకి తెలిసేది ఏంటి? ఎవరైనా సరే ఇట్లా మీకు గిఫ్ట్ వచ్చింది, మొబైల్ ఫోన్ వచ్చింది అని చెప్పేసి అంటే నమ్మకండి. ఒక కక్కుర్తి పడి 5,000 10,000 ఫోన్ కోసం మనం చూసుకున్నట్టయితే మన ఆస్తులన్నీ పోతాయి, మన బ్యాంక్ బ్యాలెన్స్ పోతుంది, మన క్రెడిట్ కార్డు పోతుంది, మన డెబిట్ కార్డు పోతుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. దయచేసి ఎవరిని నమ్మకండి. మీకు ప్రైజ్ వచ్చిందనో లాటరీ వచ్చిందనో అని చెప్తే నమ్మకండి. మనం హార్డ్ వర్క్ మీద నమ్ముకుందాము, మన కష్టం మీద మనం నమ్ముకుందాము. ఫ్రీగా వచ్చేవి ఆశపడకండి అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.